మరి ఇంతవరకు కాలంలో కూడా రాక్ సాల్ట్ అంటే కల్లుప్పుని వాడేవాళ్ళు. అప్పుడు రాని ప్రాబ్లము ఇప్పుడు వాడే ఉప్పు వల్ల ఎందుకు వస్తుంది? ఎప్పటికీ కూడా కల్లుప్పు అనే దాని వల్ల ప్రమాదం కిడ్నీకి లేదు. కల్లుప్పు వల్ల సైంధవ లవణం, రాక్ సాల్ట్, హిమాలయ సాల్ట్ వీటి వల్ల ఎక్కడా కూడా కిడ్నీలకు కానీ బీపీకి కానీ సమస్య లేదు. సింథటిక్ సాల్ట్ అనేది కెమికల్ ప్రాసెస్తో తయారైంది కాబట్టి మనకు కిడ్నీలకు సమస్య వచ్చింది, డయాలసిస్లు వచ్చినాయి, చెవి సమస్యలు వచ్చినాయి, హీరింగ్ ప్రాబ్లమ్స్ వచ్చినాయి. ఉప్పు వల్ల ఎప్పుడు రోగం రాదమ్మా. ఉప్పు ఎప్పుడు కూడా మీ అవయవాల్ని పని చేపిస్తుంది. ఒకవేళ ఉప్పు ఎక్కువ తీసుకుంటే నీళ్ళు ఎక్కువ తాగాలి, దాహం ఎక్కువ వేస్తుంది, కిడ్నీ ఎక్కువ ఫిల్టర్ చేయాల్సి వస్తుంది. ఉప్పు అనేది రుచి. అందుకే మనకి పూర్వం వంట వడ్డించేసిన తర్వాత విస్తర్లో కొంచెం ఉప్పు వేసేవారు. అంటే వంటవాడు తన నాలిక చెప్పిన విధంగా రుచి చూసి వంట చేసిన తర్వాత మీ అవసరం మీ కిడ్నీ చెప్పుద్ది మీకు ఎంత ఉప్పుగా ఉండాలి అనేది. మీ నాలిక కోరుకుంటుంది. కొంతమందికి ఉప్పు ఎక్కువగా అనిపిస్తుంది, అదే పదార్థం అవతల వాడు తిన్నప్పుడు అదే ఉప్పు సమానంగానే ఉందే లేకపోతే సరిపోలేదే అంటూ ఉంటారు. అంటే వ్యక్తులను బట్టి ఉప్పు రుచి అనేది మారుతూ ఉంటుంది. అలాగే బీపీ కూడా ముసలి వాళ్ళ బీపీ అంటే వయసు ఉడిగిన వాళ్ళ బీపీకి, వయసులో ఉన్నటువంటి వాళ్ళ బీపీకి, చిన్నపిల్లల బీపీకి వ్యత్యాసం చాలా ఉంటుంది. వీడికి పనే ఉండదు, పడుకుని ఉంటాడు, ఆడుకుంటూ ఉంటాడు, వాడికి ఏ టెన్షన్, హైపర్ టెన్షన్ కాదు కదా, ఏ టెన్షన్ ఉండదు, వాడి బీపీ నార్మల్గా ఉంటుంది. వయసులో ఉన్న కుర్రాడు ఆటల మీద అధికంగా శ్రద్ధ చూపిస్తుంటాడు, పరిగెడుతుంటాడు, వాడి బీపీ 120 కన్నా ఎక్కువే ఉండాలి. ఈ ముసలాడికి బీపీ 140 అలా ఉంటే హైపర్ యాక్టివ్గా ఉంటాడు. ముసలోళ్ళు హైపర్ యాక్టివ్గా ఉంటే పరిస్థితులు ఏంటి, చిన్నపిల్లలు హైపర్ యాక్టివ్గా ఉంటే పరిస్థితులు ఏంటి తెలుసుకుందాం. కాలర్ లైన్లో ఉన్నారండి. కాలర్తో మాట్లాడిన తర్వాత హలో నమస్తే మేడం. నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నా పేరు గంగాధరం, తాళూరు మాట్లాడుతున్నామండి. ఓకే అండి, ప్రాబ్లం ఏంటి? ఓకే అండి, విక్రమాదిత్య గారితో మాట్లాడండి, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. నమస్తే అండి డాక్టర్ గారు. అయ్యా సూర్యోస్మి, నేను డాక్టర్ని కాదండి, వెజిటబుల్ థెరపిస్ట్. అదే మాకు ఒక 7 months నుంచి బీపీ ఎంత అయిందండి. ఎన్ని నెలలు అయిందండి? నేను 7 months అయిందా? 7 months స్టార్ట్ అయిందండి అది. అయ్యా అయితే నేను ఉదయం 5 గంటలకు లేచి వాకింగ్ వెళ్ళండి, 1 లీటర్ మంచిది తాగుతానండి ఖచ్చితంగా. రెండోది ఏంటంటే ఏపుడు ఫుడ్లు మామూలుగా తీసుకుంటానండి. టయానికి ఫుడ్ బయట ఎక్కడ టైం అవ్వకపోతే దొరకట్లేదు కదా, ఆ టయానికి ఏదింటే తినేస్తానండి. ఏది ఉంటే అది తినేస్తారు. సాయంత్రం 8 తినేస్తాండి. కానీ బీపీ పూర్తికెళ్తూ రావాలంటే ఏం చేయాలి ఏంటో. ఎంత ఉంటుంది సార్ మీది రీడింగ్స్? మాది 140/70 90 ఎంత ఉంటుంది అంటాను. చూడలేదు. మీ ఏజ్ ఎంత అండి? మాది 41. 41. మీరు ఏం పని చేస్తుంటారు సార్? మేము ఎక్కువ కాకినాడ పోర్టులో నుంచి ప్రయాణం రోజుకి పొద్దున సాయంత్రం 4 రోజులు వెళ్తాను వారానికి. ఓకే, మీరు బండి మీద వెళ్తుంటారా? బండే వాడతాను ఎక్కువండి. ఎక్కువగా లేట్ అయితే బస్కి వెళ్తా ఉంటాను. అదే ఇప్పుడు మీరు బీపీ చూపించుకున్నారు ఎప్పుడో 7 నెలల క్రితం, తర్వాత మళ్ళీ చూపించలేదు? మాకు చూపిస్తే 140 ఎంత చెప్పారండి, ఐడియా లేదు. మందులు ఏమన్నా వాడుతున్నారా? ప్రాబ్లమ్ పెట్టాను, ఒక టాబ్లెట్ వాడతానండి. ఎన్ని వేసుకుంటున్నారు రోజుకు? ఒకటేనా? ఒకటే సార్, ఒకటి వేసుకున్నానండి. అంటే ఇప్పుడు మీరు ఉన్నటువంటి ఏజ్కి కానీ మీరు చేస్తున్నటువంటి పనికి కానీ ఈ రీడింగ్ అనేది పెద్ద ఎక్కువ కాదండి. అవును సార్. మీరు ఫస్ట్ ఆ ఫియర్, నాకు బీపీ ఉందేమో అన్న భయాన్ని తీసేయండి సార్. ఏమండి, అలాగే నీళ్లు అధికంగా తీసుకోవడం కూడా తప్పే. ఉషోదయ కాలంలో మాత్రమే కొంచెం ఎక్కువ తీసుకోవడానికి అవకాశం ఉంది, తెల్లవారుజామున. మీరు వాకింగ్కి వెళ్ళొచ్చిన తర్వాత 1 లీటరు 2 లీటర్లు 3 లీటర్లు ఇలా లెక్క పెట్టుకోకూడదు. దాహం ఎంత వేస్తే అంతే తాగాలి. నీళ్లు అధికంగా తాగినా కిడ్నీలకి శ్రమ ఎక్కువ అవుతుంది, కిడ్నీ అడుగుద్ది. దాహం వేస్తే మాత్రమే మంచినీళ్ళు తాగాలి. ఉషాపానం మాత్రమే ఎక్కువ తీసుకోవడానికి అవకాశం, అది క్లెన్జర్ శుభ్రానికి. అది 1/2 లీటర్ కావచ్చు, లీటర్ కావచ్చు. కేవలం లోట, చెంబు, మర చెంబులు ఉంటాయి చూసారా, అలాంటి వాటిల్లో మాత్రమే నీళ్ళుని తాగాలి. గ్లాసెస్, బాటిల్స్ మనవి కాదు. అంటే వాటర్కి సర్ఫేస్ టెన్స్ సాంద్రత తక్కువగా ఉంటుంది.
అది ఉన్నటువంటి పాత్రని బట్టి దాని స్వభావాలను మార్చుకుంటుంది. అందుకని మనకి పూర్వం మరచెంబుల్లో పెట్టి ఉంచేవారు లోట, అది మాత్రమే భారతీయత. అప్పుడు ఆ నీటిలో సాంద్రత తక్కువగా ఉండి శుభ్రం చేయడానికి ఉపయోగపడుతుంది. మనం నీళ్లు తాగేస్తున్నాం, లీటర్ల నీళ్లు కాపర్ వెజల్స్లో పెట్టుకుని తాగేస్తున్నాం, కానీ వాటిలో ఉండాల్సిన సాంద్రత ఉండట్లేదు. ఇంకొకటి క్యాన్ వాటర్స్, ఫిల్టర్ వాటర్స్, అవి మంచివి కాదు.